శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. మనం పెద్ద పండగగా జరుపుకునేటటువంటి సంక్రాంతిలో మూడవ రోజు కనుమ లేక కనుము అనేటటువంటి పేరుతో జరుపుకుంటూ ఉంటాం. ఇది పూర్తిగా పశువులకి సంబంధించినటువంటి పండగగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కృతజ్ఞతావిష్కరణ అంటే మన మనస్సులలో మనం ఇలా బతకడానికి అనుకూలంగా మనకి అన్ని రకాలుగా సహకరించినటువంటి సమస్తానికి కృతజ్ఞతని తెలియచెప్పడంగా ఈ కనుమ పండుగ మనకుంటుంది. మానవుడు బతకడానికి ప్రధానంగా అవసరమైనటువంటిది ఆహారం. ఆ ఆహారం మనం తయారు చేసుకోవడం, ఆహారం పండించటానికి పొలంలో పనులు చేసినటువంటి పశువులకి, ఆ పశువులని మళ్ళించి అంటే పశువులకి కాపలా కాసి వ్యవసాయం చేసినటువంటి రైతులకి, రైతు కూలీలకి లేక పాలేర్లకి, ఆ తరువాత ఇళ్లల్లో ఉండేటటువంటి ఇతర జంతువుల్ని పెంచుకుంటే అంటే గొర్రెలు మొదలైనటువంటి జంతువులు, కోళ్ళు మొదలైనటువంటి జంతువులు, వీటన్నింటి పట్ల కూడా కృతజ్ఞతని ప్రదర్శించుకునేటటువంటి ఒక రోజు, ప్రధానమైనటువంటి రోజు ఈ కనుమ. ఈ కనుమ రోజున సంక్రాంతితో మనం పండుగ వేడుకలు చాలా వరకు అయిపోయినాయి. కనుమ రోజున ఇంట్లో ఎటువంటి ఆర్భాటమైన పనులు ఉండవు. ఏం చేస్తారు అంటే పశువుల శాలలు శుభ్రం చేస్తారు, పశువుల్ని కడిగి వాటి కొమ్ములని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి, ఇంకా కొంతమంది అయితే వాటి ఒంటి మీద అందంగా బట్టలు కూడా వేసి వాటి ఒళ్ళంతా కూడా పసుపులు రాచి చాలా అందంగా ఎన్ని రకాలుగా అలంకరించాలో అన్ని రకాలుగా అలంకరించి మెడల్లో దండలతో సహా వేసి పశువులను అలంకరిస్తారు. అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళరండి. వాళ్ళకి పశువులకి చాలా ఆత్మీయమైనటువంటి సంబంధం ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకెళ్ళి మాకేనా ఆటలు పాటలును, వీటికి మాత్రం అక్కర్లేదా అని చెప్పి ఈ ఎడ్ల పరుగుల పందాలు, గొర్రె పొటేళ్ల పందాలు, కోడి పుంజుల పందాలు ఇవన్నీ వేసి వాటికి కూడా వాటికి కూడా పోటీలు పెట్టి అవి కూడా ఆనందిస్తున్నాయి అనుకుని వీళ్ళు ఆనందించుకోవటం మనకి కనపడుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో సంక్రాంతి అనగానే నిజానికి కనుమ రోజునే చేయాలన్నా ముందు నుంచి కూడా కోడి పందాలు ఉంటాయి, గొర్రె పొట్టేళ్ల పందాలు ఉంటాయి, ఆఖరికి ఎడ్ల పరుగుల పందాలు కూడా ఉంటాయి. అంటే వీటన్నింటితో కూడా మనం మనుషుల్నే కాదు జంతువుల పట్ల కూడా మన కృతజ్ఞత చూపించుకోవడం అనేది కనపడుతుంది. అంతేకాకుండా ఈ జంతువులంటే మన ఇళ్లల్లో పెరిగినటువంటి జంతువులే కాదండి, పశువులన్నిటితో పాటు పక్షులకు కూడా మనం కృతజ్ఞతను చూపించుకునేటటువంటిది ఈ కాలంలో కనపడేది. పొలాలకి చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా వరి కంకులు బాగా ఉంటే కంకుల్ని తెచ్చి వాటిని అందమైనటువంటి కుచ్చులుగా కట్టి ఇంటి ముందు వేలాడదీస్తారు చూరుకి. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ ధాన్యపు కంకులని పిచ్చుకలు వచ్చి ఒక్కొక్కటి తుంచుకుని పెడుతూ ఉంటాయి. అంటే మా ఇంటికి పిచ్చుకలు పక్షులు వస్తూ ఉండాలి. ఏ ఇంటికైతే పక్షులు వచ్చిపోతూ ఉంటాయో ఆ ఇంటికి శుభం ఉంటుంది అంటారు. కింద పడేసినటువంటి వాటన్నిటినీ ఈ ధాన్యం తీసుకొచ్చి అక్కడ మిగిలిపోతే వాటన్నిటిని అలా బయట చల్లుతారు. అవన్నీ పావురాళ్ళు మొదలైనటువంటివి తింటూ ఉంటాయి. అంటే ఇట్లా పశువులకి పక్షులకి కూడా కృతజ్ఞత చూపించటం. ఎందుకు కృతజ్ఞత చూపించటం అంటే ఈ పక్షులన్నీ చిన్న చిన్న పురుగుల్ని తిని పంటలని కాపాడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి పక్షులు తండోపతండాలుగా వచ్చి ధాన్యాన్నంతా తినిళ్ళిపోతూ ఉంటాయి. వరి ధాన్యాన్ని కాదు కానీ అపరాలని మనం చెప్తూ ఉంటామే, కందులు, పెసలు, మినుగులు మొదలైనటువంటి వాటిని పక్షులు తినిళ్ళిపోతూ ఉంటాయి. అట్లా తిని వెళ్లకుండా వాటికి ఇక్కడ వరి ధాన్యాన్ని కుచ్చులుగా పెడుతూ ఉంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనకు కనపడేటటువంటిది ఏమిటంటే, ఇది కనుమ నాడు ఈ వరి కంకుల యొక్క కుచ్చుల్ని దేవాలయంలో వేలాడగట్టడం అనేది ఒక ప్రత్యేకమైన క్రియగా చేస్తారట. కానీ రైతులు మాత్రం అందరూ తమ ఇళ్లల్లో ఈ పని చేస్తూ ఉంటారు. అంటే ఈ జంతువులన్నిటి పట్ల కూడా ఉన్నటువంటి కృతజ్ఞతను చూపించటం. ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే ఈ ఆడపిల్లల్ని పండక్కి ఇంటికి పిలుస్తారు గనక ఈ కనుమ నాడు ఆ ఇంటి ఆడపడుచులు
చాలా ఎక్కువగా అన్నం వండినటువంటి అన్నాన్ని చిత్రాన్నమో మరొకటో ఒట్టి అన్నం కాకుండా వండి దాన్ని పెద్ద పెద్ద ముద్దలు చేసి ఆకుల్లో ఇంటి బయట కానీ వీలైతే గ్రామం చివర ఉండే చెరువు ఒడ్డో నది ఒడ్డునో కానీ తీసుకెళ్ళి పెట్టి పక్షుల కోసం వదులుతారు. అయిన తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళు స్నానం చేస్తారట. తమ ఇంటికి క్షేమం కలగడానికి అమ్మాయిలు ఇలా చేశారు గనక ఆడపిల్లలు ఆడపడుచులు వారికి బట్టలు పెట్టి అన్నదమ్ములు సన్మానం చేసేటటువంటి బహుమానం చేసేటటువంటి పద్ధతి కనపడుతుంది. ఇదంతా కూడా ఏమిటి అంటే ఆ పక్షుల రూపంలో పితృదేవతలు వచ్చి తిని పెడతారు అని వాళ్ళకి నమ్మకం. ఆ పితృదేవతలకు సంబంధించింది కనుకే ఇంటికి వచ్చి స్నానం చేయడం అనేది కూడా మనకి కనపడుతూ ఉంటుంది. పితృదేవతలకి ఈ కనుముకి చాలా సంబంధం ఉంది అనడానికి మనకి ఒక నిదర్శనం ఏమిటంటే కనుముకి సంబంధించినటువంటి సామెతలన్నీ కూడా కాకులతోనే సరిపోతాయి. కనుము నాడు కాకైనా మునుగుతుందని, కనుము నాడు కాకైనా ఊరొదిలి వెళ్ళదని, కాకైనా కదలదని సామెతలు ఉన్నాయి. అంటే అందరూ తప్పనిసరిగా కాకి కూడా స్నానం చేస్తే మనుషులు స్నానం చేయరా? భోగినాడేమో అభ్యంగన స్నానం చేస్తాం, కనుము నాడేమో మామూలుగా తల మీద స్నానం చేస్తాం. తల మీద స్నానం ఎప్పుడు చేస్తారండి? ఏదన్నా వ్రతం నియమం ఉంటేనో లేకపోతే పితృకార్యాలు ఉంటేనో అభ్యంగన స్నానం చేయకుండా తల మీద నీళ్లు పోసుకుంటారు. పండగ అయితే నూనె అంటుకుని తల అభ్యంగన స్నానం చేస్తారు. ఇవాళ తల మీద నీళ్లు పోసుకుంటున్నారు అంటే ఇది తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. గారెంటే మినుముతో చేసేది. ఈ మినుగులు కూడా మినుముతో చేసినటువంటి గారెలు కూడా పితృదేవతలకి తప్పనిసరిగా పితృకార్యాలు నివేదన చేసేవి. అంటే ఈనాడు కొంతమంది పితృదేవతలకి తర్పణాలు సంక్రాంతి నాడిస్తే మరికొంతమంది కనుమ నాడు పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటటువంటి పద్ధతి కనపడుతూ ఉంటుంది గనక, లేదా తర్పణాలు ఇవ్వకపోయినా పితృదేవతల్ని తలుచుకుని వారి కోసం గారెలు వండి పెట్టేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంది. ఈ తరువాతి రోజుని ముక్కనుము అంటారు. ఈ ముక్కనుము ప్రత్యేకంగా ఏ విధి చేస్తున్నట్టుగా అంటే ఇవాళ తప్పనిసరిగా ఆచరించవలసింది ఇది అని చెప్పేటటువంటి నియమాలు మొదలైనటువంటివన్నీ లేకపోయినా ఈనాడు కూడా పండుగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కనుము మర్నాడు గనక ముక్కనుము. ఈనాడు ఏం చేస్తారు అంటే గుమ్మంలో వేసేటటువంటి రథం ముగ్గు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేట్టుగా వేస్తారు. రథం యొక్క ఉండేటటువంటి చక్రాలు ఇంటివైపు ఉంటాయి. ఆ చివర ఉండేటటువంటి తాడు చివరగా ఉంటుంది. ఇంకా పల్లెల్లో ఉండే పద్ధతి ఏమిటంటే మన ఇంటి రథం పక్కింటి రథానికి కలుపుతారు తాడు, ఆ ఇంటి రథం ఆ చివరికి కలుపుతారు. ఇలా ఈ రథాలన్నీ ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ ఊరి చివరికి చేరుకుంటూ ఉంటాయి. అంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మేము సంఘీభావంతో ఉన్నాము, ఒకరితో ఒకరు కలిసి ఉన్నాము అని చెప్పడంతో పాటుగా ముక్కనుమకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఈనాడు సావిత్రి గౌరీదేవి వ్రతము అనేటటువంటి దాన్ని పూర్వం గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా చేసుకునేవారు, విడివిడిగా కాదు. ఒక గ్రామానికి ఒక్కచోటే చేయాలి, ఎంతమంది ఉన్నా ఒకచోటే చేయాలి. ఎవరింటో ఎక్కడ చెయ్యాలి అంటే ఎవరైతే ఎక్కువసార్లు చేసి ఉన్నారో అటువంటి పెద్దలైనటువంటి వారి ఇంట్లో ఈ వ్రతం చేయడం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. అది ప్రారంభించేటటువంటి రోజు ముక్కనుము కనుక ముక్కనుము కూడా మనకి ప్రధానమైనటువంటి ఈ పండగలో ఒక అంశంగా కనపడుతూ ఉంది. ఇది సంక్రాంతి పెద్ద పండగ, పెద్ద ఎత్తున చేసుకునే పండగ, ఎక్కువ రోజులు చేసుకునే పండగ. సరిగ్గా చెప్పాలంటే నెల రోజులు చేసుకునే పండగ. డిసెంబర్ 16వ తారీఖు నుంచి చివరికి జనవరి 16వ తారీఖు దాకా 31 రోజులు చేసుకునేటటువంటి పండగ గనక పెద్ద పండగ. పంటలు ఇంటికి వస్తాయి గనక పెద్ద ఎత్తున చేసుకునే పండగ. పితృదేవతల్ని గుర్తు చేసుకుంటూ చేస్తాం గనక పెద్దల పండగ. ఈ పండగ తెలుగువారికి చాలా ప్రధానమైనది కనుక ఈ పండగ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలతో స్వస్తి.